ఈ రిసర్చ్ హైపోథిసిస్ అంటే అది. నౌ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లము ఆహ్, ఏంటి అంటే జనరల్‌గా మనం రిసర్చ్ వర్క్‌లో ఇది కూడా ఒక ఆహ్, ఒక ఒకటి ఫార్మ్ చేస్తామనమాట. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని. ఇది ఏంటి అంటే ఇదొక క్వెషన్ లాగా. ఇప్పుడు నేను రిసర్చ్ స్టడీ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక సెంటెన్స్‌లో నేను ఆ ప్రాబ్లమ్ ఏదైతే రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశానో ఆ ప్రాబ్లమ్‌ని నా రిసర్చ్ ఆహ్, స్ అడ్రెస్ చేయగలుగుతదా? నేను చేసే రిసర్చ్ నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయగలుగుతదా? అన్నదానికే ఒక స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని రాస్తాం. ఆ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. తీసుకుంటే అప్పుడు దాంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏముంటుంది? హ్మ్. ఏముంటుంది అంటే ఆహ్, కొంతమంది స్లో లెర్నర్స్ రీడింగ్ స్కిల్స్ చాలా పువర్‌గా ఉన్నాయి. ఆ రీడింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. ఇది మన రిసర్చ్ ప్రాబ్లమ్. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అంటే నా రిసర్చ్ స్టడీ ద్వారా, నా మెథడాలజీ నేను యూజ్ చేసే దాని ద్వారా నేను ఈ రిసర్చ్ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయగలుగుతాను. అంటే ఆ రిసర్చ్ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేయగలుగుతాను అన్నది ఒక స్టేట్మెంట్ నేను రాస్తాననమాట. సో, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటి? ఏదైతే మనల్ని బాదర్ చేస్తుందో ఆ రిసర్చ్ ప్రాబ్లమ్ అన్నది, దాన్ని మనము చేంజ్ చేస్తాము. ఎట్లా చేంజ్ చేస్తాము అంటే, దాన్ని కొంచెం ఇంకొ ఇంకొంచెం టార్గెటెడ్, వెల్ డిఫైన్డ్ ప్రాబ్లమ్‌గా చేంజ్ చేస్తాం. అంటే ఇప్పుడు పిల్లలు నా క్లాస్‌లోనే కాదు, నేనొక ఏ సెక్షన్‌కెళ్తాను, బి సెక్షన్‌కెళ్తాను, సి సెక్షన్‌కెళ్తాను. బీఏ ఏ సెక్షన్, బి సెక్షన్, బీఏ సి సెక్షన్. అయితే ఈ 3 సెక్షన్స్‌ని నేను అలాగే తీసుకోలేను. నేను కొంతమందిని ఒక్కొక్క క్లాస్‌లో కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ చేసుకోవాలి. అప్పుడు ఆ సెలెక్ట్ చేసుకున్న పిల్లల్ని మళ్ళీ ఒకే ఏజ్ గ్రూప్‌లో కొంతమంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుండొస్తారు. కొంతమంది తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుండొస్తారు. సో, ఇట్లా ఆన్ పార్ అనమాట. నేను కొన్ని గ్రూప్స్‌గా డివైడ్ చేసుకుంటాను. సో, ఇట్లా ఇలా నేను ఐడెంటిఫై చేసిన రిసర్చ్ ప్రాబ్లమ్ జనరల్‌గా ఐడెంటిఫై చేసిన రిసర్చ్ ప్రాబ్లమ్‌ని దాన్ని నేను ఒక టార్గెటెడ్ వెల్ డిఫైన్డ్ ప్రాబ్లమ్‌గా మలుచుకుంటాననమాట. అట్లా చేస్తే నాకు చాలా ఈజీ అవుతది రిసర్చ్ చేయడానికి. అండ్ ఆహ్, నేనేదైతే హైపోథెసిస్ స్టేట్ చేశానో అది కూడా నేను ప్రూవ్ ఆర్ డిస్‌ప్రూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్. నౌ రిసర్చ్ ప్రాబ్లమ్‌కి కాంపోనెంట్స్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? వన్ స్టూడెంటా? లేతే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్సా? ఆహ్, వాళ్ళు ఆహ్, రీడింగ్ స్కిల్ హూ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ రీడింగ్. సో, రీడ్ చేయలేకపోతున్నారు. ఒక స్టూడెంటా? గ్రూప్ ఆఫ్ స్టూడెంట్సా? అన్నది మనము తెలుసుకుంటామనమాట. ఫస్ట్ కాంపోనెంట్ అది. సెకండ్ దానికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిసర్చ్. అంటే మనం ఏ రిసర్చ్‌కైనా ఫస్ట్ కొన్ని ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటాం. ఈ ఆబ్జెక్టివ్స్‌ని కూడా అడ్రెస్ చేయాలి మన రిసర్చ్ వర్క్. సో, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంప్రూవ్ రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ద లెర్నర్స్. నేను ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్‌నే బేస్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ. రైట్? సో, నే ఆహ్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ద లెర్నర్స్. సో, ఈ క్రమంగా వాళ్ళు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు దే ఆల్సో లెర్న్ హౌ టు ప్రొనౌన్స్ ద వర్డ్స్ కదా! సో, సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆహ్, ఇంప్రూవింగ్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్. థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంప్రూవింగ్ దేర్ వొకాబులరీ నాలెడ్జ్. ఓకే. నాలెడ్జ్ ఇన్ వొకాబులరీ. సో, ఇట్లా కొన్ని ఆబ్జెక్టివ్స్ మనము సెట్ చేసుకుంటాం. ఓకే. అండ్ దెన్ ఆహ్, అసలు ఈ ఈ పిల్లలు ఎవరినైతే మనము గుర్తించామో, రీడింగ్ స్కిల్స్ చాలా పువర్‌గా ఉన్నాయని, వాళ్ళు ఎలాంటి వాతావరణంలో అట్లాంటి ప్రాబ్లము
మనము ఫేస్ చేస్తున్నాం యాజ్ ఎ టీచర్ నేను ఎలాంటి వాతావరణంలో ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాను. సారీ. సో, ఇది నేను కనుక్కోవాలనమాట. అంటే చాలామంది పిల్లలు వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చారు. వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వలేదు టార్గెట్ లాంగ్వేజ్‌కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి. సో, ఇంగ్లీష్‌లో ఏదిచ్చినా కొంచెం రీడింగ్ చాలా స్లోగా చేస్తున్నారు. ఇది ఎన్వైర్న్‌మెంట్ అనమాట. నేను అట్లా గుర్తించాను. ఆ తర్వాత దీనికి నేను ఎట్లా చేయాలి? ఇప్పుడు నా ఆబ్జెక్టివ్స్ ఫుల్‌ఫిల్ చేయాలన్నా, ఏది చేయాలనుకున్నానో నేను ఒక ఆల్టర్‌నేటివ్ కూడా ఆలోచించాలనమాట. నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నేను సెట్ చేసిన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిసర్చ్‌ని కూడా అడ్రెస్ చేస్తూ ఆహ్, నేను ఆహ్, వర్క్ చేయాలి. రైట్. తర్వాత కాంపోనెంట్ ఔట్‌కమ్స్. ఇప్పుడు నాకు ఔట్‌కమ్స్ అంటే రిజల్ట్స్ అనమాట. నేను ఆహ్, ఒక మెథడ్ ద్వారా కొన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసి, డేటా కలెక్ట్ చేసి, దాన్ని అనలైజ్ చేసినాక నేనొక ఫైనల్ కన్క్లూషన్‌కొస్తాను. దాన్నే ఔట్‌కమ్స్ అంటారు. లాస్ట్‌కొచ్చేసి లాస్ట్ కాంపోనెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ. నా ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ ఏంటి? మెయిన్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ద లెర్నర్స్. సో, నేను నేను చేసే రిసర్చ్ వర్క్‌లో ఫీల్డ్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయ్యుంది. సో, మనం ఇక్కడ ఏ రిసర్చ్ ఫాలో అవుతున్నాము? డూ యూ రిమెంబర్? ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ రిసర్చ్. డిడక్టివ్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ రైట్. సో ఇక్కడ కలెక్టెడ్ డేటాని అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి నేను ఇంటర్ప్రెట్ చేస్తాను. అండ్ ఏం చెప్తాను అంటే నా ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ నేను ఫుల్ఫిల్ చేశానా లేదా నా రీసెర్చ్ స్టడీ ద్వారా అని అది ఉంటుంది. రైట్. అండర్స్టూడ్. నా ఎలాంటి ప్రాబ్లమ్ని గుడ్ రీసెర్చ్ ప్రాబ్లం అంటాం. సో, ఏ ప్రాబ్లమ్ అయితే, ఏ రిసర్చ్ ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసిన రిసర్చ్ ప్రాబ్లమ్ అది మనం సాల్వ్ చేయగలుగుతామో, మళ్ళీ ఇంకొకరు కంటిన్యూ చేయడానికి స్కోప్ ఉంటుందో, దాన్ని గుడ్ రిసర్చ్ ప్రాబ్లమ్ అని అంటారు. దీనికి కొన్ని గుణగణాలున్నాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిసర్చ్ ప్రాబ్లమ్. ఫస్ట్ వన్ ఏంటి? మనం ఐడెంటిఫై చేసిన రిసర్చ్ ప్రాబ్లమ్ ఇట్ షుడ్ అడ్రెస్ ఎ గ్యాప్ ఇన్ నాలెడ్జ్. అంటే ఒకప్పుడు ఎప్పుడో చేశారు. పిల్లల రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. మళ్ళీ నేనిప్పుడు అది తీసుకున్నాను. ఎందుకు నేను దాని పైన చేయాలిప్పుడు? మధ్యలో ఎవరు చేయలేదా? చేస్తే ఏం జేశారు? అన్న గ్యాప్‌ని మనము అడ్రెస్ చేయాలనమాట. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? మనం ఐడెంటిఫై చేసిన ఈ రిసర్చ్ ప్రాబ్లమ్ ఇట్ షుడ్ కాంట్రిబ్యూట్ to the research work that is done by us. ఓకే. ఆ ప్రాబ్లమ్ చాలా స్కోప్ ఇవ్వాలి మనకు రిసర్చ్ వర్క్ చేయడానికి. రైట్. అండ్ అక్కడే కాకుండా మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా అది కంటిన్యూ చేయడానికి మనకి స్కోప్ ఉండాలి. నెక్స్ట్ ఈ రిసర్చ్ ప్రాబ్లమ్ ఇట్‌సెల్ఫ్ మనకొక ఇన్వెస్టిగేషన్ చేయిస్తుందనమాట. ఈ రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ రిసర్చ్ ప్రాబ్లమ్ ఇట్‌సెల్ఫ్ విల్ ఆహ్, హెల్ప్ అస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ త్రూ కలెక్షన్ ఆఫ్ డేటా. మనం డేటా కలెక్ట్ చేసుకుంటాము. దాని ద్వారా ఈ ప్రాబ్లమ్‌ని మనము అడ్రెస్ చేస్తామనమాట. నెక్స్ట్ ఏది చేసినా రిసర్చర్ ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ తీసుకుంటే అసలు గుడ్ రిసర్చ్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఓకే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఓరియెంటెడ్ టాపిక్ ఉండాలి రిసర్చర్‌కి. అప్పుడది అతని స్కిల్స్‌కి, అతని నాలెడ్జ్ ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో అన్నది దాన్ని బట్టి అతను రిసర్చ్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చాలా క్విక్‌గా చేయగలుగుతాడు. రైట్. అండ్ నెక్స్ట్ నేను రిసర్చ్ వర్క్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చెయ్యాలి. ఎలాంటి మెథడ్ నేను యూజ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో. అండ్ ఇట్ షుడ్ బి ఎథికల్. ఎవ్వరికీ కూడా హార్మ్ కలగొద్దు. ఎవ్వరిని కించపరచొద్దు. అందరికీ కూడా అది జస్టిఫైయబుల్‌గా కనిపించాలనమాట ఏది చేసినా. రైట్. ఇవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ రిసర్చ్ ప్రాబ్లమ్.
నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. హౌ టు ఐడెంటిఫై ఎ రిసర్చ్ ప్రాబ్లమ్ అని. సపోజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ ప్రాక్టికల్ రిసర్చ్, ఆహ్, అది రిసర్చ్ చేసేటప్పుడు నువ్వు జనరల్‌గా యూ రీడ్ రిపోర్ట్స్ ఎ లాట్. సో, అప్పుడు యూ విల్ ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్. ఓకే. ఎప్పుడైతే నువ్వు రీడ్ చేస్తుంటావో బాగా, నీకేదన్నా ఒకటొస్తుంది. ఎందుకిది ఇట్లా అయింది? ఎందుకిది ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలనిపిస్తుంది నీకు. ఓకే. సో, అది ఒస్తది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నాకు తెలుసు వేరే ఏ న్యూస్ కూడా చాలా మందికి అట్రాక్ట్ చేయదు. కానీ రీసెంట్‌గా 'షారుఖ్ ఖాన్' కొడుకు డ్రగ్ కేస్‌లో హి ఈస్ జైల్డ్. రైట్? అయితే అది బాగా ఇంట్రెస్ట్ అవుతది. సో, కంటిన్యూగా రీడ్ చేస్తూ ఉంటారు. బేసిక్ రిసర్చ్ చేస్తూనే ఉంటారు. రైట్? కొంతమంది ఏం చేస్తారు, ఈ యంగ్ యూత్ ఎందుకిట్లా దే ఆర్ ఫాలింగ్ ప్రే ఫర్ డ్రగ్స్ అన్న దాని పైన అప్లైడ్ రిసర్చ్ స్టార్ట్ చేస్తారు. రైట్? అండ్ అక్కడ ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఈ ప్రాబ్లమ్‌ని మీరు ఐడెంటిఫై చేశారు. ఓకే. ఆహ్, సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రిసర్చ్ ప్రాబ్లమ్. అండ్ మనకి రిసర్చ్ ప్రాబ్లమ్‌లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు అయి చూద్దాం. సో, బేసికల్‌గా ఆహ్, 3 టైప్స్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. ఫస్ట్‌ది థియరెటికల్ రిసర్చ్ ప్రాబ్లమ్, సెకండ్ అప్లైడ్ రిసర్చ్ ప్రాబ్లమ్, థర్డ్ యాక్షన్ రిసర్చ్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ థియరెటికల్ రిసర్చ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఆ నేమ్ ఇట్‌సెల్ఫ్ చెప్తుంది గదా! సంథింగ్ రిలేటెడ్ టు ద థియరీ అని. కదా! సో, మనం ఒక రిసర్చ్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసినాక దాన్ని ఆహ్, థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మనం ఏం ఫీల్డ్ వర్క్ చెయ్యము. ఎలాంటి స్టూడెంట్స్ పైన ఎక్స్‌పెరిమెంట్స్ చెయ్యము. వాళ్ళని గ్రూప్స్ లాగా డివైడ్ చేయము. అండ్ ఈ ప్రాబ్లమ్‌ని మొత్తము థియరెటికల్‌గా మనము ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఇలా చేసినప్పుడు మనకి హైపోథెసిస్ ఏమి ఫార్మ్ చెయ్యము. రైట్? అండ్ వెరిఫికేషన్ ఏ దే దాన్ని వెరిఫై చేయాలి అన్నది కూడా మనకి ఇక్కడ ఉండదనమాట. సో, థియరెటికల్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ డిఫైన్స్ ద ప్రాబ్లమ్ థియరెటికల్లీ. ఎక్స్‌ప్లనేషన్ అంతే. సో, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ రిసర్చ్ ప్రాబ్లమ్? ఇట్ ఈస్ ఎక్స్‌ప్లోరేటరీ, అంటే ఓన్లీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటాము, కనుక్కుంటాము, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం దాన్ని. థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇట్ ఈస్ థియరిటికల్ ఇన్ నేచర్. అండ్ బేసిక్ మీనింగ్ ప్రొవైడ్ చేస్తుందనమాట. రైట్? సెకండ్ రిసర్చ్ ప్రాబ్లమ్ వచ్చేసి అప్లైడ్ రిసర్చ్ ప్రాబ్లమ్. సో, ఈ అప్లైడ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? ప్రాక్టికల్‌గా ఇప్పుడు నేను ముందుగా ఇచ్చిన ఎగ్జాంపుల్, నేను రోజు క్లాస్‌కెళ్తాను, పిల్లల్ని గమనిస్తున్నాను గాబట్టి, ప్రాక్టికల్‌గా నాకు అర్థమవుతుంది అసలక్కడ ప్రాబ్లమ్ ఏముంది అని. సో, ఇక్కడేమంటున్నారు? "అన్ అప్లైడ్ సోషల్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఈస్ ఎ ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ ద థియరిటికల్ నాలెడ్జ్." నేను థియరీలో చదివాను. పిల్లల రీడింగ్ స్కిల్స్‌ని మనము స్ట్రాటజీస్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు అని. ఏ స్ట్రాటజీస్? ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ రీడింగ్ అని ఉంటది. ఒక స్ట్రాటజీ. రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే కీవర్డ్ రీడింగ్ అని ఉంటుంది. సో, అది ఎలా అది నేను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. కానీ దాన్ని ప్రాక్టికల్‌గా నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాను? నా స్టూడెంట్స్‌కి నేను వాళ్ళకి నేర్పిస్తాను. కీవర్డ్ రీడింగ్ ఒకసారి చెప్తాను. తర్వాత నేను కొన్ని ఆహ్, పేపర్ ఆహ్, కటౌట్స్ ఇస్తాను. కొన్ని రైటప్ ఉన్నది ఇచ్చి రీడ్ చేయమంటాను. అండ్ టైమ్ సెట్ చేస్తానక్కడ. వితిన్ థట్ టైమ్ దే షుడ్ ఫినిష్ రీడింగ్ థట్. అండ్ అంత క్విక్‌గా ఆ ఇచ్చిన టైంలో రీడ్ చేయాలంటే వాళ్ళు ఓన్లీ ద మెయిన్ వర్డ్స్, కీ వర్డ్సే రీడ్ చేయాలనమాట. అది ఎలా వస్తుంది పిల్లలకి? నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఐ విల్ ట్రైన్ దెమ్. సో, ఇక్కడ అప్లైడ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. అండ్ ఇంకొకటి, ఈ ఈ ప్రాబ్లమ్‌కి మనము హైపోథెసిస్ ఫార్మ్ చేయాలి. వెరిఫికేషన్ కూడా చేయాలి దాన్ని. సో, ఇట్ ఈస్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ రిసర్చ్ ప్రాబ్లమ్? ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ఇట్ హాస్ ఎక్స్‌ప్లోరేటరీ హైపోథెసిస్. మనం ఫార్మ్ చేసిన హైపోథెసిస్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఇట్ వాంట్స్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్
రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను గదా! కొంతమంది పిల్లలకి. వాళ్ళని నేను 2 గ్రూప్స్‌గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ ఏమో కంట్రోల్డ్ గ్రూప్ అంటాను. సెకండ్ గ్రూప్ ఎక్స్‌పెరిమెంట్ గ్రూప్ అంటాను. కంట్రోల్డ్ గ్రూప్‌కి నేను ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వను స్ట్రాటజీస్‌లో. ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్‌కి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎట్లా కీవర్డ్ రీడింగ్ ఎలా చేయాలి అన్నది ట్రైనింగ్ ఇస్తాను. అప్పుడు నేను ముందుగా ఒక టెస్ట్ పెట్టి ఆహ్, డేటా కలెక్ట్ చేస్తాను. ఈ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్‌కి ముందు ఒక టెస్ట్, ట్రైనింగ్ తర్వాత ఇంకొక టెస్ట్ 2 గ్రూప్స్‌కి కండక్ట్ చేస్తాను. అయితే నేనేం ఫౌండ్ చేశాను, ఈ ఎక్స్‌పెరిమెంట్ గ్రూప్ పిల్లలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఫస్ట్ టెస్ట్ కన్నా. అంటే నా హైపోథిసిస్ ఏంటి? రిసర్చ్ హైపోథిసిస్ మనం ముందుగా చెప్పుకున్నాము. ఏ పిల్లలైతే స్ట్రాటజీస్‌లో ట్రైనింగ్ తీసుకుంటారో రీడింగ్ స్ట్రాటజీస్‌లో వాళ్ళు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు అన్నది మన హైపోథిసిస్. అప్పుడు నేను ఆ హైపోథిసిస్‌ని వెరిఫై చేసినట్టే గదా! ఈ డేటా చూయిస్తాను నేను. ప్రూఫ్ చూయిస్తాను. అప్పుడు అది నేను వెరిఫై చేసినట్టే అవుతుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ అప్లైడ్ రిసర్చ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ఆహ్, ఎక్స్‌ప్లోరేటరీ హైపోథిసిస్ ఉంటుంది దీంట్లో. మళ్ళీ వెరిఫికేషన్ కూడా జరుగుతుందనమాట. ఓకే. క్లియర్?